దేవుని వాక్యంలో నుంచి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా సెలవిస్తాము. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించు. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటే మరి దేవుని కొరకు జీవించినట్లయితే అపోస్తలుడైన పౌలు తనకు తానుగా జీవించినప్పుడు అతని జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. అలాంటి సమయంలో దేవుడు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు అతన్ని దర్శించి, సౌలా సౌలా, నువ్వు ఎందుకు హింసిస్తా ఉన్నావు అని మరి దర్శించి దేవుని కొరకు జీవించడానికి, ఆ సంపూర్ణమైన రక్షణ మారుమనసులోనికి ఆ యవనస్తుని దేవుడు నడిపించి ఆయన కొరకు జీవించడానికి దేవుడు వాడుకున్నాడు. కనుక ప్రియమైన యవనస్తుడా, సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకు సంతోషం లేదా, నీకు ఆనందం లేదా, నీవు బతుకు జీవితంలో పోరాడుతూ ఉన్నావా? అలాగైతే ప్రభు వాక్యములకు వచ్చినట్లయితే, నువ్వు దేవుని కొరకు నీవు జీవించినట్లయితే ప్రభువు నీకు గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. అటు కృప ప్రభువు నీకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్.